చెప్పినా అమ్మా ముమ్మారు ఎంత చెప్పినా నమ్మను నీ మాట నేను నలినాదాకి నమ్మను నీ మాట నేను నలినాదాకి నారాయణుని నారాయణుని మరుగాను దాకి నారాయణుని మరుగాని దాకి తలమెంత చేసిన స్వామికే తెలియను నాన్నగారికి కనుక తెలిసేది ఉంటే నిన్ను సంహరిస్తాడు. ఆ హరిభక్తి విడవరా, ఇకనైనా చాలించు నీకేమిరా. మన దానవ కులములోన దానవ బాలులందరూ వెండి కొండ నిలేశుడైన పరమశివుని స్మరించుకుంటూ ఇంతకు ముందు నీకంటే పెద్దవారులు ఉన్న నీ నలుగురు అన్నదమ్ములు కూడా మీ నాన్న చెప్పు చేతుల్లో మెదులుకుంటూ చెప్పినట్టు చేస్తున్నారు. నాయన నీకు తగదంటున్నావు, కానీ ఆ నారాయణుణ్ణి నా మనసులో నుండి మరచేవాడని కాదు నీ సాక్షిగమ్మ. సరే వాడు స్వామికే తెలుసును అమ్మా. హరినామ సంకీర్తనలో ఉన్న మాధుర్యము, అందులో ఉన్న రసజ్ఞత, అందులో ఉన్న గొప్పతనము గురువెందుకమ్మా ఒకరు నాకు చెప్పాలా? ఆ హరినామ సంకీర్తన గురించి ఆయన చేసిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి వాడి ఎలాంటి వాడు తెలుసా నీకు? వాడనకమ్మ నీ పనులు వాడు ఇలాంటి వాడు అయితే చెప్తాను. మనకు పగవాడు వాడు. ఎందుకు పగవాడో తెలుసా? ఎందుకు? మీ పిన తండ్రిని చంపినా, మీ పిన తండ్రిని చంపిన పాపాకుని దళచనేలా పగతుడు మనకు కోపంబు తోడ విష్ణుని ప్రభును మా పంగ చూడు రోడిగా పుత్ర ప్రభును మా పంగ చూడు రోడిగా పుత్ర ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడు? మనకు పాపాత్ముడు ఎట్లయిండు? మీ తండ్రినా కనకాక్షుడు. మీ తండ్రిని కనకాక్షుడు చంపిన వాడు వాడు విష్ణు అనేవాడు. మరి మీ తండ్రికి కదా పినతండ్రి అంటే తండ్రి ఎందుక తండ్రి. వాడు చంపినప్పుడు మనకు పగోడా పిన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకోవాలి, కానీ ఆయన సంకీర్తన ఎందుకు? భగవాన్ని ఎవరైనా తలుస్తారా? చిన్న తండ్రిని చంపిన వాడంటే నీకు తండ్రికి పగ అయితే నీకు పగే కదా. అలాంటి వాడిని ఎలా తలుస్తారా? ఆ ధారాభ్య నుండి మీ నాన్న నాడు మీ చెనకుడు కూడా వచ్చిన వాడు, నాడు మీ చెనకుడు కూడా వచ్చిన వాడు, నాడు మీ చెనకుడు కూడా వచ్చిన వాడు, అలాంటి భగవాన్ని తలచుద్రా. అంటే వాని రూపును మాపడానికి చూడాలి, కానీ ఇప్పటికి 7-14 లోకములు మీ తండ్రి గాలిస్తున్నారు. వారి కొరకు మీ తండ్రి బ్యానికి వాడు ఎక్కడో దాగున్నారా? ఎవరు? శ్రీహరి. అవును. చూడమ్మా అమ్మా, పాపాకుడంచు బలికము పాపాకుడంచు బలికము పాపాకుల పాపములను పారగదోలు రూపింపరాని బ్రహ్మయు
కోపంబుల బలికెదావు పాపమే తల్లి కోపంబుల బలికెదావు పాపమే తల్లి కోపంబుల బలికెదావు పాపమే తల్లి కోపంబుల బలికెదావు పాపమే తల్లి దీనుల బ్రోతు నో కల్పావల్లి బాతి సదారా కృపజయం నీ బాతి సదారా కృపజయం రాగునే పరాద పల్పులు మనకేలా రాగునే పరాద పల్పులు మనకేలా రాగునే పరాద పల్పులు మనకేలా రాగునే పరాద పల్పులు మనకేలా అమ్మా పాపాత్ముడని అంటున్నావు గాని మా చిన్నాన్నగారు మంచి పని చేసిన ఏమన్నా భూమిని చాపగా చుట్టి సముద్రములో కలుపుదామని వాడు ప్రయత్నించాడు మా చిన్నాన్న. అందులోన 84 లక్షల జీవులు ఉన్నాయి. వాని తండ్రిదా, వాని తాతదా, వాని ముత్తాతదా, వాని అవ్వదా, వాని అయ్యదా, లేకపోతే వాందా ఈ భూమి. అందులోన ఎన్నో మృగాలు చస్తున్నాయి, మానవులు చస్తున్నారు, దానవులు చస్తున్నారు, పక్షులు చస్తున్నాయి, మృగాలు చస్తున్నాయి, పక్షి జాలములలా చనిపోతున్నారని ఇంతమంది ఆయువు వాడు తీసే బదులు వీణ్ణే చంపితే తప్పేమున్నదని పందవతారం ధరించి తన పన్నుల చేత చీల్చి చెందాడు. ఒక పాపాత్ముడు నీ మరిది పాపం చేసింది కాబట్టి పాపాత్మునకు చావు తప్పదు. పుట్టినవాడు గిట్టక తప్పడు, మరణించిన వాడు మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. వాడు పాపం అంటే దేవుడు మాకు కాదా పగవాడా? నీ మరిది వాళ్ళు అవ్వదా, వాళ్ళు అయ్యదా ఈ భూమి. ఆ సముద్రంలో వేయడానికి వానికి అధికారం ఎక్కడిది? అన్ని జీవులను చంపడం గొప్పతనమా వాణి? మరే మంచి కులమున పుట్టియో మంచి కులమున పుట్టియు కొంచెము యావిస్తు ధరత కూడదు మనకును వంచన చేసి పలికము సంచిత భాగ్యము నీకు సమకూరునయ్యా సంచిత భాగ్యము నీకు సమకూరునయ్యా వంశమునకు చింతివయ్యా వంశమునకు చింతివయ్యా ఎంత కొంచెముగాను 1000 కథలు విన్నా ఎంత కొంచెముగాను కుమారా ధనుజ కులం అంటే మంచి కులమురా మనది. మంచి కులము, మంచి కులముల పుట్టి వాడు కొంచెం పోడు రా విష్ణుడు అనేవాడు. వాడిని తలంచితే మా యొక్క దానవ కులములోన మీ నాన్నగారు తలదించుకునే పని చేస్తారు. అంటే దానవ కులములోన పేరు ప్రఖ్యాతిగాంచిన మీ నాన్నగారు నీ వల్ల తలదించుకునే కాడికి వచ్చిందంటనవా? ఈ దానవులకెళ్ళ రారాజు మీ నాన్న. అలాంటి వాడు ఒకరికి తలదించని వాడు నీ వల్ల మా దానవ కులములోన తలదించుకునే పని అంటే మరే కొడుకు పుట్టి తల్లిని సంచరించాలట. తల్లిదండ్రుని తలదించుకునే పని చేస్తారు ఎవరన్నా? నేను నీ వల్ల అంటే నాయన తలదించుకునే పని చేస్తున్నావు. హరినామ సంకీర్తన నేను చేస్తున్నాను కాబట్టి దానవ కుల శ్రేష్ఠులలో మా కులములోనే తలదించుకునే పని. నీ కొడుకే హరినామ సంకీర్తన చేసిందని దానవులలో వచ్చి అడిగితే మా నాన్న నా వల్ల తలదించుకున్నట్టు కాదా? అమ్మా ఒక్క ముచ్చట చెప్తా, వింటావా తల్లి? ఏంటది? అమ్మా కులమేటికి తలమేటికి కులమేటికి తలమేటికి కులహీనుండైననేమి కులవతుడైనని ఇలా ఎల్ల ఏలవచ్చును కలకాలము విష్ణు ధరత సకల జన్మ పలుకులు ములకనవుల ముద్దుగులు పూసి ముఖ కాంతి
కులము మంచి కులం అంటున్నావు. గుణవంతుడైన వాడు తక్కువ కులములో పుట్టినా గాని నీతి గల వాడిని ఏం చేస్తారు? ఆ పిల్లవాడు మంచివాడు, 10 మాటలు నేర్చుకున్నవాడు, నీతి మార్గమును పలికే ఆ పిల్లవాడిని మనము అనుకుందాము. ఏదన్నా పంచాయతీ అవుతుంది, 4 మాటలు మాట్లాడి మంచి ప్రవణాల బిందముగా మాట్లాడే వాడిని ఏ కులం కూడైనా కానీ పిల్లవరా? కులముతోని పని ఉన్నదమ్మా. గుణవంతుడు కావాలి, వాని బుద్ధి కుశలత మంచిగా ఉండాలి. కానీ ఈ రాజ్యమును ఇలా అంటే ఈ ప్రపంచమును ఏలవచ్చు. సకల జన్మ పలుకులు అతి పుణ్యము ఆ జగమెల్లయు ఆ శ్రీహరిని స్మరించుకుంటున్నారు తెలుసా అమ్మ? కుమారా చెప్పుదు పుత్రగా చెప్పుదు పుత్రగా పంతంపుట తండ్రి చేత పదపడి నీవు వింతగా హింసలు చెందవు రతులు మానంగలు రాజకుమారా నీకన్నా పెద్దవాళ్ళు 4 పుట్టారు నాయన. నా మాట విన్నారు, సంతోషంగా వింటున్నారు. ఆ 4 చెప్పినట్టుగా నీవు విన్నా మీ తండ్రి మాట వింటే బ్రతుకుతావురా? లేకపోతే అంటే నిన్ను మీ నాన్న కొడుతంటే నా కడుపు తొరక్కపోతుందిరా. నిన్ను దండిస్తుంటే ఏ దానవుడు కూడా వచ్చి మీ నాన్నకు అడ్డు చెప్పలేరు. నా చేత కూడా కాదు, నేను ఎట్లా బ్రతకాలంటారా? ఎవ్వరు కాపాలి నా మాట కొడుక. చిన్న వాళ్ళు వదిరా, 5వ వాడు 4 ఇట్టారు. వాళ్ళ లెక్క నిడుగుని వినాలని ఆయనని. అమ్మా అంటే నన్ను చంపుతంటే కాపాడేవారు ఎవరు లేరంటున్నావా? దండిస్తుంటే కాపాడే ఎవరు కాపాడతారు నాయన? నా మాట వినరా? అమ్మా వినరాద్ర మీ నాన్న. చూడమ్మా, దండన చేయున తంతును దండన చేయున తంతును మెండుగా బలికేవు తల్లి మేదిని విగుడు ఉండగా భయమేటికి నా అండను నిలచుండడంలో దయ్యాలు సాక్షి వేదములేరా 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 కమలాయ తాకి. అమ్మా సంపుతాడు అంటున్నావు అని నేను నమ్మాను. ఆ శ్రీహరియే నా పక్కన ఉన్నాక నాయన తరం అవుతుందా నన్ను చంపడానికి? ఆయనను పుట్టించిన బ్రహ్మదేవుని తరము కూడా కాదు. నా శ్రీహరియే నాకు తోడు నీడగా అండదండగా నాకు ఉన్నాక భక్తులను చంపుతుంటే భగవంతుడు ఊరుకుంటాడా అమ్మ? నాయన తరం కాదు, నీ తరం కాదు, ఊరుకో. మాట చెప్పు. కడుపార కన్నరా, నీతో 5 కొడుకులు కాదు కొడుక, 4 కొడుకులు. తండ్రి చెప్పినట్టు వింటాను. నీకేమైందిరా మరి? మాట్లాడినానా? నేనేం తప్పు? తల్లి మాట వినడం లేదు, తల్లి మాట వినడం లేదు. కొడుకు పుట్టగర కాదు బిడ్డ, తల్లిదండ్రి మాట వినాలి. వాళ్ళ కీర్తి తెచ్చినప్పుడే ఆ కొడుకు జన్మకు సార్థకమవుతుంది. నేనేం 4 విలువిద్య నేర్చుకొని తండ్రి మాట వింటున్నారు. నీవేం రాదో వినాశకాలం విపరీత బుద్ధి అన్నట్టు తండ్రి గండాలు పుట్టినావు నువ్వు. అమ్మా
నేను చేసిన తప్పేమున్నదమ్మా? భగవంతుని నమ్మడం తప్ప? నేను నమ్మిన అందులో తప్పేమున్నది? అన్న, నీవు, నాయన, ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ మీరు మూర్ఖులు కాబట్టి, భగవంతుని గురించి మీకు తెలియదు కాబట్టి మీరు నమ్మలేదు. వారి మాటలు ఆయన నాకు నమ్మాను. పిల్ల పుట్టాట గుడ్డు నెక్కిరిచి పెట్టిందట. వారి మాటలు అలా ఉన్నాయి. నువ్వు ఎంత చెప్పినా నేను విననమ్మా. అది కాదు నాయనా, నాతో పుట్ట ప్రహ్లాదుడా నమ్మాలే వీరా. నాతో పుట్ట ప్రహ్లాదుడా నమ్మాలే వీరా. నమ్మాలే వీరా. నాతో ప్రహ్లాదుడా నమ్మాలే వీరా. ముందు ఏలవోరా ముదాముతో ముద్దగమ్ములు ముందు ఏలవోరా. ముందు ఏలవోరా నువ్వు ముదాముతో ముద్దగమ్ములు కుమారా, అమ్మా, మీ నాన్న మాట వింటే ఈ 3 జగంబులు ముచ్చగంబులను ఈ 3 జగంబులను నీ చేత ఏలిస్తాడు మీ నాన్న. అంటే నాకంటే పెద్దవారు నలుగురు ఉన్నా గానీ నీవు నాన్నగారితోనే చెప్పి ఈ ముజ్జగాలను నేర్పిస్తానంటాను. నీవు నాన్న మాట వింటే నీ చేత 3 జగంబులని ఈ ముల్లోకములో ఏలిస్తాడు. అట్లనా అమ్మా? అమ్మరో నీ వెంట చెప్పిన అమ్మరో నీ వెంట అమ్మా కుమారా, నీవెన్ని చెప్పిన ఈ ముచ్చగాలను ఏరడము కాదు. భగవంతుని నమ్మితే ఆ హరినామ సంకీర్తనలో ఉన్నది 7 లోకములు పరిపాలించినంత ముక్తి కలుగుతాది, శాంతి కలుగుతాది, నీతి బోధలు మంచితనముతోనే బ్రతకగలుగుతామమ్మా. భగవంతుని మించిన జగాలు ఏమి లేవు అనేది అలా కాదురా కుమారా. వైకుంఠుడు శత్రుడంటే వైకుంఠుడు శత్రుడంటే కుమారా, ఆ వైకుంఠుడంటే మనకు వాడు శత్రువు. ఆ శత్రువును మనము తలంచుతామా? అమ్మా, శత్రువు అని నీవు అంటున్నావు. మీకు శత్రువుడైతేనేమి, నాకు మిత్రుడు